గత ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రతి శాఖలో కొత్త విధానాలు తెస్తున్నామని, వాటి సమర్థ అమలుతో ఆర్థిక పురోగతి సాధించాలని ఆదేశించారు. 15% వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ప్రాథమిక, పారిశ్రామిక, సేవల రంగాల్లో వృద్ధిపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా హాజరైన వివిధ శాఖల అధికారులు 10 ఏళ్లలో రంగాల వారీ పరిస్థితులను వివరించారు. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలివ్వటమే కాదని, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచటమే ముఖ్యమని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. కొన్ని శాఖలు బాగా వెనుకబడి ఉన్నాయని, మరింత చురుగ్గా పనిచేయాలని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచటంతో పాటు వారిపై అదనపు భారం వేయకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని సీఎం సూచించారు. వ్యవసాయంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా రైతుల సాగు ఖర్చులు తగ్గించొచ్చని వివరించారు. వచ్చే ఏడాది జనవరిలో P4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నాం. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు అట్టడుగున ఉన్న 10% మందిని పైకి తెచ్చేందుకు సహాయం చేయాలి. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులు, సంస్థలు CSR ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడాలి అని సూచించారు. 2014 తర్వాత విభజన కష్టాలున్నా అప్పుడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7% వృద్ధి రేటు సాధించింది. వైకాపా ప్రభుత్వ రివర్స్ నిర్ణయాలతో అది 10.59% తగ్గింది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జీఎస్డీపీ వ్యత్యాసం 0.20% ఉండేది. 2024 నాటికి అది 1.5% అయింది. 2014-15 మధ్య ఏపీలో ప్రజల తలసరి ఆదాయం 93,903 ఉండగా, తెదేపా ప్రభుత్వ నిర్ణయాలతో 2019 నాటికి అది 1,54,031 రూపాయలకి పెరిగింది. తలసరి ఆదాయంలో వృద్ధి తెదేపా హయాంలో 13.21% ఉంటే, గత ప్రభుత్వ హయాంలో 9.06% మాత్రమే నమోదైంది అని వివరించారు. తలసరి ఆదాయంలో వ్యత్యాసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 0.16% ఉండగా, గత ప్రభుత్వంలో 1.84%కి పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఏపీ 5వ స్థానంలో ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని శాఖల వారీ విజన్ రూపొందించాలి, నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలి అని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.